జాగ్రత్త, జాగ్రత్తగా రా. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి, జాగ్రత్తగా రా. రాంబాబు, అక్కడికి చెప్తూనే ఉన్నాను జాగ్రత్త అని. కష్టపడుకున్న పట్టు చీరలు చూడు ఎలా కింద పడేసావా. ఏమే పట్టు చీరలు కొన్నప్పుడు నువ్వు కూడా కొన్ని పట్టుకురావచ్చు కదా, మొత్తం బరువు నా మీదే పెట్టకపోతే. ఆహా, ఈ మాత్రం బరువు బాధ్యతలు మొయలేని వాడివి మరి ఏ విధంగా నా బరువు బాధ్యతలు మోస్తానని చెప్పావు? రాంబాబు నీకెందుకురా, ఏరుకో. అదేంటి మంగా, పిల్లల హాస్టల్లో జాయిన్ చేస్తానని వెళ్ళావు, మరి ఇదేంటి? అక్క అన్ని పట్టు చీరలే సూపర్ ఉన్నాయి. ఎక్కడ కొన్నారు మంగక్క? అది కొత్తపేటలో కొత్తగా షోరూమ్ ఓపెన్ చేశారు. డిస్కౌంట్ లో పట్టు చీరలు ఉన్నాయంటేను అక్కడికి వెళ్ళి కొన్నాం. ఎంతక్క? అన్నీ కలిపి 2.5 లక్షలు. అయ్యో అంతేనా? పర్లేదక్క, సూపర్ ఉన్నాయి చీరలు. అయ్యో ఇవేం పట్టు చీరలే, పట్టు చీరలంటే నా దగ్గర ఉన్నాయి చూడు, అవి అవి పట్టు చీరలంటే. ఇలా 100కి 1000కి వచ్చేవాటి పట్టు చీరలు అనరమ్మా. ఆయన ఇలాంటి పట్టు చీరలన్నీ మా పుట్టింట్లో అయితే పని చేసే పని మనుషులకి ఇస్తాను తెలుసా. అంటే ఈ పని మనుషులు కట్టే చీరలన్నా నీ ఉద్దేశం అని నేను అన్నానా ఏంటి? గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడువుకున్నారంట. మా ఇంట్లో పట్టు చీరల గురించి మాత్రమే చెప్పానమ్మా. అక్క ఎందుకు అబద్ధాలు ఆడతావు? ఒకసారి పట్టు చీర కొనడానికి 25,000 చీటి పాడేశావు, మర్చిపోయావా? నువ్వు నోర్మై. హలో సోజీ, ఆ చీర నాది. తీసుకో. చూసావు రాంబాబు వాళ్ళ బిల్డప్? చూస్తున్నా చూసింది చాలు, చీరలు తీసుకుని పైకి రా. పట్టు చీరల్ని కనిపెట్టండి, చంపేయాలి ఆడ. నా బతుకు మంగా, నువ్వు మరీ టూ మచ్. షాప్ లో చీరలు కొనే ముందు 10 సార్లు కట్టుకుని మరీ చూసి కొనుక్కున్నావు కదా, అయినా ఇంటికొచ్చాక మళ్ళీ చూసుకుంటావేంటి? శారీస్ ఏమే రాంబాబు, కానీ అద్దాలు వేరు కదా. అద్దాలు వేరా? అక్కడ షోరూమ్ లో సేల్స్ మ్యాన్ నేను ఈ శారీలో అచ్చు హీరోయిన్ లా ఉన్నాను అని చెప్పాడు. మరి మన ఇంట్లో అద్దంలో కూడా అలా కనిపిస్తున్నానో లేదో చెక్ చేసుకోవాలి కదా. హీరోయిన్ లాగే ఉన్నాను కదా. ఒకప్పటి హీరోయిన్ లో ఉన్నావు. నువ్వెన్నైనా చెప్పు, నేను ఈ చీరలో హీరోయిన్ లాగే ఉన్నాను. కర్మ కర్మ. ఏంటిది రాంబాబు? బంపర్ ఆఫర్ అంట, గెలిచిన వాడికి లగ్జరీ కారు బహుమానం, వాడి శార్థం, వాడి పిండం. ఏంటి అలా పడేశావు? అవన్నీ బిజినెస్ ట్రిక్లు మంగా, మనం కొనాలనే వాడు అలా పెడతారు, మనం ఎన్ని చూడలేదు. మనకిస్తాడా చేస్తాడా అంతా బోగస్ మంగా, నాకు తెలుసు మనకి రాదు గ్యారంటీ. అలా ఎందుకు అనుకుంటావు రాంబాబు? హలో, అవునా? ఏంటి మంగా, ఏంటి విషయం? రాంబాబు, మనం కొన్న చీరలకి లగ్జరీ కారు గిఫ్ట్ గా ఇస్తున్నారట. కారు ఎప్పుడు పంపిస్తున్నారండి? ముందు మేము ఇచ్చిన గిఫ్ట్ వచ్చిన నెంబర్ చెప్పండి. ఒక్క నిమిషం. 4328. 4328. కంగ్రాట్స్ మేడం, మీకు 10 లక్షల కారు వచ్చింది. కాకపోతే జిఎస్టీ, వ్యాట్, మిగిలిన ట్యాక్సులు కలిపితే 4 లక్షలు ఎక్స్ట్రా అవుతుంది. అందుకని మేము 2 లక్షలు కడతాం, మీరు 2 లక్షలు కట్టండి, కారు మీ సొంతం అవుతుంది. మరి కట్టకపోతే? సింపుల్, కారు కోసమే షాపింగ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసి కారు వాళ్ళకి ఇచ్చేస్తాం. 2 లక్షలు మేమే ఇస్తాం, కారు మాకే కావాలి. ఓకే మేడం, అయితే త్వరగా వచ్చేయండి. మంగా, ఇదేంటి కొంపతీసి అందులో ఏమైనా మోసం ఉందంటావా? రాంబాబు, ఇప్పుడైనా కొంచెం పాజిటివ్ గా ఆలోచించు. ఆలోచిస్తా గానీ ఇప్పటికిప్పుడు 2 లక్షలు అంటే మనకి ఎవడిస్తాడే? ఎలా అంటే ఎలా? ఎవరు ఇస్తారేమో ట్రై చేయరాం బాబు. నీ ఫోన్ అది?
మంగా ఎవరి దగ్గర లేవుట, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా టైం ఉంది కదా, ఆలోచిద్దాం. వెళ్దాం పద. రాజీ రాజీ అబ్బా చిచి 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 అలా దివాలా తీసిన మొహాలతో అటు ఇటు తిరగకపోతే ఓ పక్కన రావచ్చుగా. ఛీ, మొత్తం మూడ్ ఆఫ్ అయిపోయింది. నాస్టీ పీపుల్ నాస్టీ మోహన్ గారు మర్యాదగా మాట్లాడండి. మావి దివాళా తీసే మొహాలైతే మీవి అడుగు తినే మొహాలా? లక్షలు సంపాదించే ఆహా, మొహాలు. ఎలా అప్పుగానా? అప్పు చేయాల్సిన కర్మ నాకేంటయ్యా? అయినా మీతో మాట్లాడితే నా రేంజ్ పడిపోతుంది. రాజీ రాజీ డార్లింగ్ రాజీ డార్లింగ్ రాజీ. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎందుకలా కాలేజ్ లో ర్యాంకుల అడ్వర్టైజ్మెంట్ లాగా అరుస్తున్నారు రాజీ రాజీ అని? ర్యాంకుల కన్నా ఎక్కువే రాజీ. నేను చెప్పేది వింటే ఆశ్చర్యంతో దండేసి దండం పెడతావు తెలుసా? ముందు విషయం ఏంటో చెప్పండి. దండ ఫోటోకి వేయాలో మీకేయాలో నేను చెప్తా. ఇదిగో దండేసి దండం పెట్టేది చచ్చిపోయినప్పుడే కాదమ్మా, ఇదిగో ఇలాంటివి సాధించినప్పుడు కూడా. 2 లక్షలు సంపాదించా. దొంగ నోట్లో బావా. ఏవే నీకెలాగ నేను దొంగ నోట్లు గుద్దే వాళ్ళ కనపడుతున్నానా? హలో, సౌజికి కాదు నాకు కూడా అలాగే కనిపిస్తున్నారు. ఈ మోహన్ ని చాలా తక్కువగా అంచనా వేసావు రాజీ. మొండి పక్కీలు వసూలు చేసి తెచ్చా. అంటే సూర్యకాంతం పెద్దమ్మిచ్చిందా? సూర్యకాంతం పెద్దమ్మే కాదు, ఛాయాదేవి చిన్నమ్మ కూడా ఇవ్వాల్సిందే. నీ మొగుడంటే ఏమనుకున్నావే? ఫస్ట్ టైం అండి. నాకు నచ్చేలా నేను మెచ్చేలా ఓ మంచి పని చేశారు. కీప్ ఇట్ అప్. రా. ఏమండి, ఇప్పుడు ఈ 2 లక్షలతో నేను షాపింగ్ చేస్తానండి. నీ ఇష్టం. ఆ, ఆ. షోరూమ్ నుంచి ఫోన్. సార్ చెప్పండి. అరగంట అయింది, ఈ క్యాబోర్డ్ ఇంకా వచ్చి చావాడంటే. ఇప్పుడు ఏం చేద్దాం? ఆటోలో వెళ్దాం. నార్మల్ మన దగ్గర ఉంది 200 కాదు 2 లక్షలు. ఆటోలో వెళ్ళడం అంటే చీప్ గా. ఇదిగో ఎక్స్ట్రా 100 ఇస్తానని చెప్పి క్యాబ్ బుక్ చేయండి. రిక్షాలో రావాల్సిన వాళ్ళు ఇలా కాస్ట్లీ కార్లు వచ్చారంటే. అదే నాకు అర్థం కావట్లేదు. చూద్దాం. ఎలా ఉంది మా కొత్త కారు? మీ కారా? ఎప్పుడు కొన్నారు? ఏం కారు కొనలా, మా మంగ చీరలు కొంటే కొత్త కారు గిఫ్ట్ గా ఇచ్చారు. అవునా? ఆహా. అవును. కొత్త కారు కొత్త చీరలు అదన్నా రాంబాబు, నీ దశ తిరిగినట్టుంది. అఫ్ కోర్స్, మా కొత్త కారులో మేము అలా 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 షికార్కి వెళ్ళొస్తాం. ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి, అది చెప్పడానికే వచ్చాం. బాయ్ బాయ్. మనము వెళ్దాం. రా బాబా. మంగక్క మేం కూడా షాపింగ్ చేద్దాం అనుకుంటున్నా. మమ్మల్ని కూడా అక్కడి దాకా డ్రాప్ చేయవా మీ కొత్త కార్లో? ఏమంటావు మంగ? ఓకే, బట్ 1 కండిషన్. మీరు కారు ఎక్కాలంటే కారు తొయ్యాలి. అదేంటి? కొత్త కారే కదా. కొత్త కారే, మీరు పాత వాళ్ళు కదా. అలా తోస్తే నా కారుకి దిష్టి పోతుంది. తోయండి. చూస్తారండి సార్, తోయండి. పదండి. చూస్తారేంటి రాజీ? కారు తోయండి. మోహన్ గారు తొయ్యండి గట్టిగా. రాబాబు చూస్తావేంటి? స్టార్ట్ చేయి, మళ్ళీ స్టార్ట్ చేయి. చీర కరెక్ట్ గా పట్టుకో. మంగా ఓయ్, ఏంటే ఇదంతా కళ. నేను ఇక్కడ కారు ఎలా కొనాలా అని టెన్షన్ పడుతుంటే నువ్వు కళ్ళగంటున్నావా? అయినా మనం శుభవాని కొత్త కారు కొంటుంటే ఏదో పాత డొక్కు కారుని తొయ్యమన్నట్టుగా తొయ్యండి తొయ్యండి అని పగటి కళ్ళగంటావేంటే? కనీసం కళ్ళవైనా రిచ్గా ఉండవా?
అది కాదురా బాబు, మనం కూర్చుంటే ఆ రాజమోహన్లు వెనక నుంచి తోస్తున్నారు. అప్పుడే కారుకున్న దిష్టి పోతుంది అని చెప్పా. చచ్చినట్టు తోశారు. మంగా నువ్వు చీపుగా ఆలోచిస్తావు అనుకున్నాను గాని చీపుగా కళ్ళగంటావని అస్సలు అనుకోలేదు. అనుకోరా బాబు, నాకొచ్చిన కళ మాత్రం నిజం అవ్వాలి. అంటే ఏంటి నీ ఉద్దేశం? మనం ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు కారుని తోసుకుంటే వెళ్ళాలా? అహే, నేను చెప్పేది అది కాదు. ఆ రాజమోహన్లకి ఇలా బుద్ధి చెప్పాలి అంటున్నాను. వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మనకిప్పుడు అర్జెంటుగా 2 లక్షలు కావాలి. అదే ఎలాగా అని ఆలోచిస్తున్నాను. రామవాడి, మనం ఓ పని చేస్తే? చెప్తేనే కదా చేసేది లేనిది తెలిసేది. అబ్బా, ఆ రాజీ వాళ్ళ దగ్గర ఉన్న 2 లక్షలు మనం అప్పుగా తీసుకుంటే? మనకంటే చచ్చినా ఎవరు? నువ్వు అడిగితే ఎవరేమో, నేను అడిగితే ఇస్తారు. చా నీకంత సీన్ లేదు. ఆహా, నెక్స్ట్ సీన్ లో ఎలా తీసుకుంటానో చూపిస్తాను. పద. పాదా రావనుకున్న డబ్బులు తెచ్చిచ్చినందుకు నాకొక్క 10,000 రాజీ. చిన్న పనుంది. చెయ్యేస్తే నరికేస్తాను. ఈ 2 లక్షలతో నాకు చాలా పనుంది. ఇందులో నుంచి ఒక పైసా కూడా ఇవ్వను. కరెక్ట్ గా చెప్పావు రాజీ. ఈ 2 లక్షలతో మనకు ఏదైనా అవసరం ఉంటుంది. ఏమ్మా అంత సడన్ గా మా రాజీని వెనకేసుకు రావాల్సిన అవసరం ఏమొచ్చిందో? అదేంటి మోహన్ గారు పుసుక్కులు అంత మాట అనేశారు? మోహన్ గారు, మీకు 50 లక్షలు బొక్కపడి మీరిద్దరు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మేమే కదా 5 లాక్స్ ఇచ్చి మిమ్మల్ని మా ఇంటికి తీసుకొచ్చాం. ఆ విషయం మర్చిపోయారా? ఓ, ఏమంగా? అవునవును, అంతే కదా రాజీ. డొంక తిరుగుడొద్దమ్మా, సూటిగా సుత్తి లేకుండా మ్యాటర్ ఏంటో చెప్పండి. ఏంటంటే మరేం లేదు రాజీ గారు. ఏం లేకపోతే ఇక్కడ దాకా ఎందుకు రావడం? మా టైం వేస్ట్ చేయడానికి వెళ్ళండి. పదా నువ్వు ఆగురా బాబు. రాజీ, అర్జెంటుగా మాకు 2 లక్షలు కావాలి. మీ దగ్గరున్నాయి కదా, ఇస్తారేమోనని వచ్చాను. చూసావా ఎంత సింపుల్ మ్యాటర్? ఏం సింపుల్? ఏంటి సింపుల్? సింపుల్ లేదు, పింపుల్ లేదు. అవును రాజీ, దీని వెనకాలేదో కుట్రుంది. ఇందులో కుట్రేముంటుంది బావా? పాప మంగక్క ఏం అవసరం ఉందో. అయినా మన దగ్గర డబ్బులున్నాయి కదా, ఇవ్వడానికేంటి? అదేదో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలన్నట్టు మాట్లాడతావేంటి? చూడు మంగా, మాకీ డబ్బులు కావాలి, మేమివ్వం. ఏమండి అప్పుగా కూడా ఎవరా? పోనీ లోన్ గా ఇవ్వండి. ఇవి మా ఓన్ డబ్బులు బాబు, లోన్ గా వచ్చిన డబ్బులు కాదు. ఇంతలా అడుగుతున్నారంటే ఏదో అర్జెంట్ పనే ఉండుంటుంది. ఇందాకేగా 1 లక్ష రూపాయలు పెట్టి చీరలు కొంది, మళ్ళీ డబ్బులెందుకబ్బా? మంగక్క, ఎందుకక్క అంత డబ్బు? ఇందాక కొన్న చీరలకి మ్యాచింగ్ బ్లౌజులు కొనడానికా? నువ్వుండవే మంగా, ఈ 2 లక్షలు దేనికి? పనుంది. ఆ పనేంటో చెప్పొచ్చుగా. ఇదిగో ఆ పనేంటో చెప్తేనే 2 లక్షలు ఇచ్చేది, లేకపోతే లేదు. యా. సరే చెప్తాను, చెప్పు. ఓహో, అది సంగతండి. కారు కొనడానికైతే మాకు ఓకే, ఇస్తాను. కాకపోతే ఒక కండిషన్. ఏంటది? ఆ కారు మేము కూడా వాడుకుంటాం. ఆ కండిషన్ కి మీరు ఒప్పుకుంటేనే డబ్బులు ఇస్తాం, లేకపోతే లేదు. మా కారు మీకు ఇవ్వడమా? నేను ఒప్పుకోను. కావాలంటే క్యాబ్ కి డబ్బిస్తాం, చావండి. అయితే మేం కూడా క్యాబ్ కే డబ్బులిస్తాం, వెళ్ళి వేరే వాళ్ళు అడుక్కోండి. రాంబాబు, ఇప్పటికిప్పుడు మనకు 2 లక్షలు ఇచ్చేవాళ్ళు ఎవరు దొరుకుతారు? తర్వాత ఎలాగోలా మేనేజ్ చేసుకుందాం. ఇప్పుడు ఆ డబ్బు తీసుకుందాం. ఓకే, నాకోకే. డబ్బు ఇవ్వండి. ఇస్తాం గానీ మాది ఇంకో కండిషన్. బొక్కలోది 2 లక్షలకి నీ బొక్కలో కండిషన్లా? హలో, అవసరం మీది, మీ ఇష్టం. అదేంటో చెప్పండి. మేము ఈ డబ్బులు అప్పుగానే ఇస్తాం. మాకు తెలుసు, 100కి రూపాయి వడ్డీయేగా, మాకు డబ్బులోకే. హలో రాంబాబు, స్మార్ట్ గా యాక్ట్ చేయకు. 100కి 10 రూపాయలు వడ్డీ, అలాగైతే ఇస్తాం. ఇది అన్యాయం. అదే మాకు తెలిసిన న్యాయం. ఇష్టమైతే తీసుకోండి, కష్టమైతే బానేయండి. సరే, ఈ కండిషన్స్ కి మేము ఒప్పుకుంటున్నాం. ఇచ్చి చావండి. ఏంటి? అదే ఇవ్వండి ప్లీజ్. పదిరాం బాబు. అరగంట రాగం అయిపోద్ది, ఆ తర్వాత కొత్తగా ఇందాక మీకు ఇచ్చిన 2 లక్షలు ఇచ్చేయండి. దేనికి రాజీ? అంటే వడ్డీ సరిపోవట్లేదేమో, పోనీ 120 తీసుకోండి. కట్టడానికి మేము రెడీ. వడ్డీ ఎవరు కావాలి? అవతల కోట్లు వస్తుంటాయి. కోట్లేంటి మోహన్ గారు? అవన్నీ మీకు చెప్పం, అవన్నీ మీకు అనవసరం. మేం మీకు ఇచ్చిన డబ్బులు తిరిగి మాకు కావాలి, అంతే. అప్పుగా ఇచ్చి అప్పుడే అడిగితే ఎలాగండి? కావాలంటే ఫస్ట్ వరకు ఆగండి, అప్పుడు ఇస్తాం. కుదరదు మంగా, మాకిప్పుడే కావాలి. మాకు కూడా కుదరదండి.
ఎందుకంటే మేము వెళ్ళి కార్ తెచ్చుకోవాలి. కావాలంటే అలాంటి కారు మేమే కొని మీకు గిఫ్ట్ గా ఇస్తాం. మాకు డబ్బులు ఇవ్వండి. మేమేమో అయ్యో అవతల కోట్ల వ్యవహారం అంటే వినండి. అయ్యో అవతల కోట్ల వ్యవహారం అంటే వినండి. రాంబాబు ఇంతలా అడుగుతున్నారంటే ఏదో ఉంది రాంబాబు. అవును మంగా, మాట్లాడితే ఆయన కోట్లు కోట్లు అంటున్నాడు. హలో, డిస్కషన్ తర్వాత ముందు మా 2 లక్షలు మాకు ఇవ్వండి. ఆయన మీకు ఇప్పుడు ఏం అవసరం ఉందని అర్జెంట్ గా 2 లక్షలు ఇవ్వండి అంటున్నారు. చెప్పాం కదా మీకు చెప్పమని. అదే ఎందుకు? నేను చెప్తాను మంగక్క. బాబు ఫ్రెండ్ ఫారెన్ వెళ్తూ చీప్ గా 2 లక్షలకి శంషాబాద్ దగ్గర 10 సెంట్ల భూమి ఇస్తా అన్నారు. అందుకే అడుగుతున్నారు. అయినా మేమివ్వం. మీకు ల్యాండ్ ఎంతో, మాకు కార్ అంతా. మంగా మా డబ్బులు మాకు ఇవ్వండి ఫస్ట్. మీ డబ్బులేంటి? ఇప్పుడు అవి మా డబ్బులు. అప్పుగా ఇచ్చారుగా మాకు. ఇది అన్యాయం. మా డబ్బులు మాకు ఇచ్చే. ఏమో. 2 లక్షలు దొరికాయండి, మేము వస్తున్నాం. హలో, మా కారు వద్దండి. మా దగ్గర 2 లక్షలు లేవు. కారు ఎవరికైనా ఇచ్చేసుకోండి. ఉంటా. బాయ్. మా కారు రాకుండా చేస్తారు కదా. అందుకే మేము కూడా మీకు కోట్లు రాకుండా చేస్తాం. ఎలా ఎలా అంటే మీకు 2 లక్షలు మేము ఇవ్వంగా. మీ దగ్గర నుంచి ఎలా వసూలు చేయాలో మాకు బాగా తెలుసు. పదండి. అబ్బో ఎలా? లైట్ పద. ఏంటి? మా డబ్బులు మాకే అప్పుగా ఇస్తారా? ఏం మీ కంటికి పిచ్చోళ్ళలా కనపడుతున్నావా? అయ్యిందో చెక్క. లేకపోతే అప్పుగా ఎందుకు ఇస్తామంటారు? చూడండి, ఏదో కోట్లు పోతాయని మానవతా దృక్పథంతో సహాయం చేద్దాం అనుకుంటున్నా. మీకు ఇష్టమైతే తీసుకోండి, లేదంటే లేదు. అదేదో మీ సొంత డబ్బైనట్టు అలా మాట్లాడతారేంటి? ఇదిగో మంగ, ఇలాంటివి చాలా చూసాం. ఇలాంటి వేషాలు ఇంకెవరి దగ్గరైనా వేయండి, కానీ మా దగ్గర కాదు. మర్యాదగా మా 2 లక్షలు మాకిచ్చేయండి. మీ దగ్గర ఉన్నప్పుడు మీవి గాని అప్పుగా మాకిచ్చినప్పుడు మావే అవుతాయి. అందుకే మీరు మాకిచ్చినట్టుగా మేము మీకు వడ్డీకిస్తాం. ఇంత క్లారిటీగా చెప్పినా కూడా మీకు అర్థం కాకపోతే మీ కర్మ. మంగక్క వాళ్ళు చెప్పింది నిజమే బాబా. నువ్వు తింగదాన్ని, నువ్వు నోరు మూసుకోవాలంట. అయ్యో, చెప్పరా శంకరు. ఇది అవునా? అయ్యో, నేను ఇప్పుడే డబ్బు తీసుకుని వస్తున్నాను రా. వస్తున్నా. కంగారు పడుకో, నేను వస్తున్నాగా. రాజీ, మా ఫ్రెండ్ ఆల్రెడీ ఎయిర్పోర్ట్ కి బయలుదేరాట. 2 లక్షలు త్వరగా తీసుకురమ్మంటున్నాడు, లేకపోతే వేరే వాడికి ఇచ్చేస్తాట. ఇప్పుడు ఏం చేద్దామండి? హలో, మా దగ్గర అప్పు తీసుకోవడం తప్ప మీకు వేరే దారి లేదమ్మా. నేను చచ్చినా తీసుకో. ఏమండి, అవతల కోట్లు వస్తుంటే ఈ 2 లక్షల గురించి ఆలోచిస్తారే? అంతేనంట. సరే, ఇవ్వండి. ఇస్తాం, కానీ ఒక కండిషన్. ఏంటది? 100కి 20 రూపాయలు వడ్డీకిస్తాం. ఇది అన్యాయం, అక్రమం. మేము 10 రూపాయలు మీకు ఇంట్రెస్ట్ ఇస్తే మీరు 20 రూపాయలకి మాగిస్తారా? అదే డబ్బు మేము ఒప్పుకో. మోహన్ గారు, మీరు 10కిచ్చి మేము 10కిస్తే మీకు మాకు తేడా ఏముంటది సార్? బాబా, ఆల్రెడీ మీ ఫ్రెండ్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండుంటాడు. నువ్వు ఇలాగే లేట్ చేస్తే ల్యాండ్ పోయినట్టే. నీ తొక్కలో డిస్కషన్స్ నువ్వు ఆపో. నాకు ఓకే, డబ్బులు ఇవ్వండి. ఇస్తాం. మాది ఇంకో కండిషన్. దిస్ ఈస్ టూ మచ్. మా డబ్బులు మాకు ఇవ్వడానికి మళ్ళీ 3వ కండిషన్ ఏంటి? ఏం లేదు మోహన్ గారు, ఇది డబ్బుతో కూడుకున్న వ్యవహారం కదా, అందుకని ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం మంచిది. అందుకే మీరిద్దరు సంతకాలు చేయాలి. రాంబాబు, ఏమే వీళ్ళేదో కుట్ర చేస్తున్నట్టున్నారే. బావా, మీ ఫ్రెండ్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు ఇలాగే లేట్ చేస్తే. అబ్బా, నువ్వు ఆపలే గోలా. 1 నిమిషం కూడా లేట్ చేయను. సంతకం ఎక్కడ పెట్టాలి చెప్పండి. రాజీ, నువ్వు కూడా పెట్టే. డబ్బులు ఇచ్చే. ఉండవయ్యా, ఉండండి. ఇవ్వండి. ఏడు ముద్ర ఎవడేస్తాడు? అదొకటుందా? తొందరగా ఇవే బాబు. 2 lakhs మీ క్యాష్. బాబు, నేను వెళ్ళొస్తానే. ఇదిగో, కోట్లు సంపాదించి వచ్చాక మీ పని చెప్తానే. మీరు వచ్చేసారా? నాకు తెలుసు మీరు సాధించుకొస్తారని నాకు తెలుసు. ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏవి? మోహన్ గారి ఫేస్ చూస్తుంటే సాధించుకొచ్చినట్టు లేదే. మొత్తం దొబ్బెట్టుకొచ్చినట్టుగా ఉంది. అవునా అండి? అవును రాజీ. అంటే ఆ 2
లక్షలు అది అది అంటే అది నా దగ్గర ఉన్న 2 లక్షలు కొట్టేయడానికి వాడేసిన ప్లాన్ రాజీ. ఫారెన్ లో సెటిల్ అవుతున్నాడు అన్నారు, మరి చీప్ గా 2 లక్షలు కొట్టాడు ఏంటి? వాడు ఫారెన్ వెళ్తున్నాడనే ఈ ప్లాన్ వేసాడు. నాతో పాటు మా ఫ్రెండ్స్ చాలా మంది దగ్గర ఇలాగే కొట్టేశాడు తెలుసా. ఇలాంటి ఏదో జరుగుతుందని మాకు ముందే తెలుసు. లేకపోతే ఏంటండి, కోట్లు విలువ చేసే ల్యాండ్ ని చీప్ గా 2 లక్షలకి ఇచ్చడం ఏంటి? వాడు ఎవడో వెళ్ళి కొండవు. అంటే బావకి బుర్ర లేదని ఇంకొకసారి ప్రూవ్ అయిందన్నమాట. అది మాకిచ్చినా నెలకి 20,000 వడ్డీ వచ్చుండేది. మీ సానుభూతి మండినట్టే ఉంది రాజీ. అది ఈ మూలంగా 2 లక్షల బొక్క. అయ్యో పాపం బావని కొట్టకక్కా. రాజుగారు, రాజుగారు, ఏమండి? ఆయన వదిలేయండి రాజుగారు. పాపం ఆయన చంపితే మీకు ఏమొస్తుందండి? థ్యాంక్స్ రాంబాబు. అయినా నేనేదో కావాలని చేసినట్టు అలా కొడతానండి రాజీ. పోయిన 2 లక్షల గురించి కాకుండా మాకు రావాల్సిన 2 లక్షల గురించి ఆలోచించండి. మీ 2 లక్షలేంటి? అరే అప్పుగా ఇచ్చామండి, అప్పుడే మర్చిపోయారా? అవి మా డబ్బులేగా. ఆ, డబ్బులు మీవే, అయినా నెలకి 40,000 వడ్డీకి మా దగ్గర అప్పు తీసుకున్నారు కదా. కావాలంటే మీరు వేలిముద్రలు వేసిన ఈ డాక్యుమెంట్స్ చూసుకోండి. రాజీ, వీళ్ళు మనల్ని అడ్డంగా బుక్ చేశారే. ఆ, ఇదిగో మంగ, ఎంత కాదనుకున్నా మనం ఒకటే కదా. ఆహా, మరి మేం చెప్పినప్పుడు వేరన్నారు కదా. అంటే అది ఇప్పుడు బాగా బుద్ధొచ్చింది మంగ, లెంపలేసుకుంటాం. ప్లీజ్ ప్లీజ్, బుద్ధొచ్చింది అంటున్నారు కాబట్టి వదిలేస్తున్నాం. పదమంగా, మనం వెళ్ళి మన కొత్త కారు తెచ్చుకుందాం. కారేంటి, మీ దగ్గర 2 లక్షలు లేవు కదా, మీరిచ్చిన ఉన్నాయి కదా. మోహన్ గారు, 10 కోట్ల ల్యాండ్ 2 లక్షలకి ఇస్తానప్పుడే మాకు డౌట్ వచ్చి మీ ఇద్దరం మిమ్మల్ని ఫాలో అయ్యాం. ఆడు మీ దగ్గర కొట్టేసిన 2 లక్షల్ని ఆడిని పట్టుకుని 4 పీకి ఆ డబ్బు మేము తీసుకున్నాం. ఆ. థ్యాంక్ యూ వెరీ మచ్ రాంబాబు, థ్యాంక్ యూ. అయితే ఇక నుంచి మాకు నెలకి 20,000 వచ్చేస్తాయన్నమాట. ఇదిగో రాంబాబు, టంచనగా ఫస్ట్ తారీఖు వచ్చేసరికి ఇచ్చేసేయాలి. వీళ్ళు మారారు రాంబాబు. అస్సలు మార్ ఇచ్చేయాలి.